వెల్కమ్ టు శశికళ టీవీ. అందరూ ఎలా ఉన్నారు? సో మరి ఈరోజు వ్లాగ్లో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నామో చూపిస్తున్నాను. అంటే ఓన్లీ బ్రేక్ఫాస్టే చూపించట్లేదండి, డే మొత్తం చూపిస్తున్నాను. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మేము టిఫిన్కి ఉగ్గాని చేసుకుంటున్నాం, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. సో ఇది నాకు చాలా బాగా ఇష్టం. సో దానికి మనకి టొమాటోస్, ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇవి పోపు గింజలు అనమాట. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సో ఈ పోపు గింజలు అన్నీ వేసుకొని అందులో వేరుశెనగ పప్పు కూడా వేసుకుంటారు. సో వాటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా అందులో వేసేసుకోవటమే అనమాట. సో ఇది చాలామందికి తెలుసు, చాలా సింపుల్ కూడా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలామంది ఇష్టపడతారు. కొంతమంది అయితే మిరపకాయ బజ్జీ కూడా చేసుకుంటారు. సో అక్కడ అలానే తింటారు కదా, బట్ మాకు ఆ రెండు కాంబినేషన్ నాకైతే అంత బాగా నచ్చదు. మేము ఓన్లీ ఉగ్గాని మాత్రమే చేసాము ఇక్కడ. ఎప్పుడు ఇలానే చేసుకుంటాం, బజ్జీ ఏమి కాంబినేషన్గా ఏం చేసుకోము. అండ్ నాకైతే చాలా చాలా ఇష్టం. సో ఇక్కడ మనకి కరివేపాకు, ఆనియన్స్ ఇవి కొంచెం వేసుకొని ఇవి కొంచెం వేపుకున్న తర్వాత నెక్స్ట్ టమాటోస్ వేసుకోవాలన్నమాట. పసుపు కూడా వేశారు. సో మనం రెగ్యులర్ ఉప్మా ఎలా చేసుకుంటామో ఇది కూడా అలానే చేసుకుంటామండి, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి మరమరాలు అంటామా, బొరుగులు అంటారు, అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా అంటారు, బట్ మేము మరమరాలు అంటాం అన్నమాట. సో మరి మీ ప్లేస్లో ఏమంటారు నాకు తెలీదు. సో మరమరాల్ని ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఉప్పు వేస్తున్నారు కదా, సో ఉప్పు మనం 2 సార్లు వేసుకుంటాం. ఒకటి ఇప్పుడు ఆ కర్రీలో వేసుకుంటాం అండ్ తర్వాత మరమరాలు వేసాక కూడా ఒకసారి వేసుకుంటాం, ఎందుకంటే వాటికి కూడా పట్టాలి కదా, సాల్ట్ అంతా పట్టాలి అని చెప్పేసి తర్వాత కూడా మనం వేసుకుంటాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇవి బాగా వాష్ చేసుకోవాలి, ఇందులో కొంచెం ఏదైనా ఉంటుంది మట్టి అది ఉంటుందని చెప్పేసి బాగా వాష్ చేసేసుకొని దాన్ని బాగా పిండేసుకొని అందులోకి వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత అందులో కూడా కొంచెం లైట్గా ఉప్పు వేసేసుకొని బాగా తిప్పేసుకొని ఒక కొంచెం సేపు అలా ఉంచుకొని పొయ్యి మీద కాస్త స్టవ్ మీద ఉడికేటట్టు ఉంచుకొని, ఎందుకంటే మరమరాలు పచ్చిగా ఉంటాయి కదా, ఆ పచ్చితనం పోయి కొంచెం ఉడికే వరకు, ఎక్కువసేపు టైం ఏం పట్టదు, చాలా తక్కువ టైమే పడుతుంది. సో అలా తిప్పేసుకొని అయిపోతుంది అన్నమాట. అండ్ అక్కడ నుంచి సో మరి అర్షి పాపకి వాళ్ళ బొమ్మ ఏంటో తెలుసా ఆడుకోవడానికి, నా ట్రైపాడ్సే అనమాట. తన బొమ్మలు పనికి రావట్లేదు, నా ట్రైపాడ్తో ఆడుకుంటుంది, అది గీరుతుంది, కింద పడేస్తుంది, ఏవేవో చేస్తుంది. ఫైనల్లీ తను తింటుంది కదా, ఏదో ఒకటి ఆడుకోనివ్వండి అని మేము వదిలేసాము, లేకపోతే ఇవ్వకపోతే తినదు. అండ్ మేము అక్కడి నుంచి ఆఫ్టర్నూన్ లంచ్కి బయటకు వెళ్ళాము. సో శ్రీనగర్ కాలనీలో కొబ్బరిల్లు అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంటుందండి. నేనైతే ఫస్ట్ టైం రావడం, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు, బట్ నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాను. సో అంటే డిఫరెంట్ రెస్టారెంట్స్లో రోజు ట్రై చేస్తున్నాము, ఇక్కడికి వెళ్ళి చాలా బాగా అనిపించింది. ఇక్కడ నాకు లోపలంతా కూడా నేను వీడియో తీశాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అన్నీ పాత టెలిఫోన్ కానీ సైకిల్ అంతా అలా చూస్తుంటే ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఫుడ్ కూడా బాగానే ఉంది. అంటే నేను ఆర్డర్ చేసింది జస్ట్ ఒక సూప్ అండ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను నేను. ఓకే, అంటే అంత బాగోకుండా లేదు అండ్ సూపర్ ఉంది అని ఏం లేదు, బట్ ఓకే నాకు ఆ ఫుడ్ కంటే కూడా నాకు ఇక్కడ లోపలంతా వీళ్ళ ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. చాలా బాగుందంటే లోపలికి రాగానే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది నేను సూప్, దాని తర్వాత ఫుడ్ నేను ఏది వీడియో తీయలేదండి. అండ్ రోడ్డు మీద వస్తుంటే శ్రీనగర్ కాలనీలో ఒక షూటింగ్ జరుగుతుంది, షార్ట్ ఫిల్మ్, వాళ్ళని అడిగి నేను వీడియో తీశాను, ఛానల్లో పెట్టుకుంటానని. ఈ వీడియో చూడండి, ఇవి చాలా బాగా ఫన్నీగా ఉంటుంది.
ఏమైంది చెప్పు. ఏమైంది చెప్పు. అప్లోడ్ చేశారా లెఫ్ట్ గిట్లా అప్లోడ్ చేశారా ఇచ్చారా నీకు చచ్చిపోతావా దాని గురించి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓపెన్ అవ్వట్లు అంతే కదా. వైఫై పాస్వర్డ్ చేంజ్ చేసినాడు మీ ఇంటి పక్కనోడు. నీకు వైఫై పాస్వర్డ్ కావాలి అంతే కదా. రేపు పొద్దున వాడు ఆఫీస్కి వెళ్తాడు, వాడిని కిడ్నాప్ చేస్తామనుకో వైఫై పాస్వర్డ్ వాడే చెప్తాడు. అర్థమైందా? అమ్మని మర్చిపోలేము, అర్థమైందా? సో మరి ఇప్పుడు మేము గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాం. అంటే పెద్ద ఏం తీసుకోవాల్సింది ఏం లేదు, కాకపోతే ఇక్కడికి వచ్చాక కృతిక తన ఇయర్ రింగ్ ఒకటి పోయిందనమాట. సో తనకు వేరే ఇయర్ రింగ్స్ ఉన్నాయి కానీ తన చెవికి హోల్ అంత పెద్దగా లేదు, సో అవి పట్టట్లేదు. సో చిన్నవి ఏమైనా తీసుకుందాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. బట్ అర్షి బేబీ ఆల్రెడీ నిద్రపోయింది, అలానే తీసుకొని వెళ్తున్నాం. మాకు ఇంటికి దగ్గరే పంజాగుట్లోనే ఉంటాయి కదా గోల్డ్ షాప్స్ అన్నీ, అక్కడికి వెళ్ళి ఏమైనా తీసుకుందామని చూసినాను. అక్కడ ఏమైనా డిజైన్స్ నచ్చితే కనుక నేను మీకు అది వీడియో తీసి చూపిస్తాను, మీరు వీడియో కంటిన్యూ చేయండి, ఓకేనా? సో మరి మేమైతే స్టార్ట్ అయిపోయాము. కృతిక రాలేదు, కృతిక చందానగర్లో ఉందన్నమాట. తను మొన్న వెళ్ళినప్పుడు నేను అక్కడే ఉంటానని చెప్పేసి ఏడ్చింది. కింద పిల్లలు ఉంటారు కదా తనకి ఆడుకోవడానికి, తను చాలా ఇష్టంగా నేను అక్కడే ఉంటాను పిల్లలతో ఆడుకుంటానని చెప్పేసి అలా అంటే అక్కడే ఉంచేసామన్నమాట. సో మేము 4 స్టార్ట్ అయిపోయాం, నాన్నగారు, నేను అండ్ అమ్మ, అర్షి పాప. సో అక్కడ ఏం తీసుకోలేదండి, చాలా చూశాను కానీ ఏం తీసుకోలేదు. ఓన్లీ కృతికకి ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకున్నాను, చాలా చిన్నవి, చాలా బాగున్నాయి, చిన్నగా ఉన్నాయి. అంటే నేనేమి ఫుల్గా సాటిస్ఫై అవ్వలేదు, బట్ అక్కడ అంతకంటే ఆప్షన్స్ ఏమీ లేవు. ఎందుకంటే చిన్న పిల్లలకి ఇయర్ రింగ్స్ అంటే మనం హెవీగా పెట్టుకోలేము. సో అందుకని సింపుల్గా ఉండాలంటే వాళ్ళ దగ్గర అవి ఒక్కటే ఉన్నాయి. ఒకటే అంటే డిజైన్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఆ ఉన్న వాటిల్లో నాకు నచ్చింది తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ ట్రాఫిక్ ఎంత ఘోరంగా ఉందంటే, నాకు చాలా రోజుల తర్వాత హైదరాబాద్కి రావడం, నేను అక్కడ అసలు ట్రాఫిక్ లేని చోటే అబ్బా ట్రాఫిక్ అని అనేసేదాన్ని. ఇంతకుముందు వీడియోస్లో మీరు చాలామంది ఇది ట్రాఫికా అని అనేవాళ్ళు. నాకు ఇక్కడ చూశాక ఇప్పుడు అర్థమవుతుంది అక్కడ ఎంత ట్రాఫిక్ తక్కువ అనేది. అంటే మర్చిపోయి అక్కడితే కొంచెం ట్రాఫిక్ ఉంటే అబ్బో ట్రాఫిక్ అనేదాన్ని. అసలు ఇదైతే నేను చెప్పలేను, ఎక్కడికి వెళ్ళాలంటే కూడా 3 hours పడుతుంది. అండ్ ఫైనల్లీ మేము లలిత జ్యువెలర్స్కి వచ్చేసామన్నమాట. సో నాకు ఇక్కడ ఒకటి అడగాలనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర ఒక స్కీమ్ ఉందన్నమాట, అంటే లైక్ చిట్స్ లాగా. మనం 11 months పే చేస్తే చాలు, 12th month వాళ్ళే పే చేస్తారంట. సో అది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కదా, ఏదైనా పే చేద్దాము అని నాకు అనిపించింది. కానీ ఒకసారి మీకు ఎవరికైనా తెలిసేమో, అంటే మీరు ఎవరైనా పే చేసి ఉంటే మీకు తెలుస్తుంది కదా, ఒక మాట అడుగుదాము అని చెప్పేసి వాళ్ళకి ఒక 2 daysలో నేను మళ్ళీ వస్తానని చెప్పాను. అండ్ ఇక్కడ చూసారా అమ్మవారిది ఉంది. అబ్బా ఎంత బాగా నచ్చిందో నాకు. లోపలికి వెళ్ళగానే నాకు బాగా నచ్చిందంటే ఇదే. అక్కడే ఒక 2 నిమిషాలు ఆగిపోయాను, ఎంత ప్లెజెంట్గా అనిపించింది, ఒక పాజిటివ్ వైబ్స్ ఉందని అక్కడ. అండ్ మీకు చెప్పాను కదా స్కీమ్ గురించి, అది ఒక్కసారి 11 months పే చేస్తే 12th month వాళ్ళు ఇస్తారు అని. అది ఒకసారి నాకు ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి, నాకు ఇన్వెస్ట్ చేయాలని ఉంది. అండ్ అలానే ఇక్కడ చూసారా నాకు ఒక 2 నెక్ సెట్స్ బాగా నచ్చినాయి అనమాట. బట్ చాలామంది అంటారు, కొంతమంది నాకు కామెంట్స్లో ఇంతకుముందు చేశారు, భలే నవ్వు వస్తుంది. సో ఇది కరెక్ట్ టైం ఏమో నేను ఆన్సర్ చేయడానికి. నాకు మీ ఆయన డబ్బులన్నీ ఇలా అవగొట్టేస్తారా, మీరు ఇదే పనిలో ఉంటారా, అది ఇదని 2-3 కామెంట్స్ చేశారు ఇంతకుముందు. ఒకవేళ ఫ్యూచర్లో అది ఎక్కువ మంది అవ్వకుండా ఉండాలని నేను చెప్తున్నాను. నేను మా హస్బెండ్ పర్మిషన్ లేకుండా ఏ పని చేయనండి. ఈవెన్ నేను జాబ్ చేసినా చేయకపోయినా ఎలా ఉన్నా కూడా తన పర్మిషన్ లేకుండా నేను ఏది చేయను. ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా
తను ఎప్పుడు నా పర్మిషన్ అడగాలని తను ఎప్పుడు చెప్పలేదు. సో అది నాకు ఇష్టం అనమాట. తనకి చెప్పకుండా చేయటం ఇష్టం లేక నేను ఇది కొనుక్కోవాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను చైనా, సో వీళ్ళని కలవబోతున్నాను, ఈ పని చేయబోతున్నాను అని చెప్పి తనకు ఒక మాట చెప్తాను, వాటి ప్రైస్ ఎంతో చెప్తాను, అన్నీ కూడా నేను తనతో షేర్ చేసుకుంటాను. అండ్ తను కూడా ఏదో స్ట్రిక్ట్గా ఉండి నన్నే అడిగేస్తుంది అని చెప్పేసేసి లేదు ఇది చేయొద్దు అది చేయొద్దు అని అలా ఉండరండి. తను చాలా కూల్గా ఉంటారు. అండ్ ఒకవేళ నేను ఏదైనా అంటే ఇది అవసరం లేనిది ఏదైనా తీసుకుంటే కూడా తను చాలా మంచిగా చెప్తారనమాట, ఇది అవసరం లేదేమో ఒకసారి ఆలోచించు అని. సో అంతేగాని తను ఇబ్బంది పెట్టి ఏది చేయను. అండ్ తను కూడా నన్ను ఇబ్బంది పెట్టే విధంగా ఎప్పుడూ మేము అలా ఉండము. జస్ట్ ఏదో నాకు అలా షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఇయర్ రింగ్స్ తీసేసుకున్నాము. అండ్ ఆ నెక్లెస్ ఒకసారి వెంకట్ని అడిగి తీసుకుందాం అనిపించి అలా చూసి నేను జస్ట్ వీడియోలో చూస్తారు కదా బాగుందంటే మళ్ళీ వచ్చి తీసుకుందాము అనుకున్నాను. అండ్ ఇక్కడ అర్షి పాప బాగా ఆడుకుంటుంది, ఎందుకంటే అక్కడ బాగా లైటింగ్ ఉంటుంది, చాలామంది మనుషులు ఉంటారు కదా. తనకు బాగా నచ్చింది. ఇంటికి వెళ్దామంటే లేదు ఆడుకుందాం అన్న టైప్లో తను అసలు ఫుల్ హుషారుగా ఉంది. సో తను ఎందుకు ఆడుకుంటుంది కదా, ఎందుకు ఇబ్బంది పెట్టమని కాసేపు ఉంటే ఏముందిలే అని చెప్పేసి కొంతసేపు అక్కడ అదేదో పార్క్ లాగా ఎంజాయ్ చేసి వచ్చాము. అండ్ ఇక్కడ నాకు లలిత జ్యువెలర్స్కి రావడం కూడా ఫస్ట్ టైం అనమాట, చాలా బాగా నచ్చింది. అండ్ రేట్స్ ఏంటంటే మనం బార్గెయిన్ చేయడానికి ఏముండదు, అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంటే అంతే మనకి ప్రైస్ వేస్తారు. అండ్ ఏమంటారు అన్నీ మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగు కానీ ఇవన్నీ పక్కన వాటితో కంపేర్ చేస్తే కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో అమ్మ వాళ్ళు ఎప్పుడు ఇక్కడికే వస్తుంటారు, సో అందుకని ఇక్కడికే వచ్చాం. నాకు కూడా బాగా నచ్చింది. అండ్ అలా ఇంకా ఫొటోస్ దిగి అలా టైం పాస్ చేసేసి ఎప్పటికో ఇంటికి వెళ్ళామన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్తున్నారు. సో అందుకే మేక్ షూర్ మీరు ఒకసారి ఆ బెల్ ఐకాన్ని అలా టచ్ చేయండి, చేస్తే మీకు ఆ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో మీరైతే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్.